గత సంక్రాంతి సమయంలో అక్కడ క్యాసినోలు జరిగేవి, దోపిడీ జరిగేది, అది గుర్తుండే ఉంటుంది మీకు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకటండి, మామూలుగా తమిళనాడులో జల్లికట్టుకి ఏ విధంగా అయితే అడ్డుపడకుండా అవకాశాలు ఇస్తున్నారో సంక్రాంతికి 3 రోజులు కూడా అట్లా వదిలేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాంప్రదాయంగా నేను ఎందుకన్నానంటే, దాన్ని గనక న్యాయస్థానాలు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన సంక్రాంతి మన పండగ ఈ 3 రోజులు వీళ్ళకి వదిలేయాలని చెప్పుకొని ఉంటే ఇన్ని నిర్బంధాలు ఉండగా పెట్టి వాళ్ళు ఏదో దాన్ని తొందరగా లబ్ధి పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నిర్బంధాలు ఏం లేవు, 3 రోజులు కనుక మీరు చేసుకోండి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు భీమవరం వెళ్తున్నారు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కువ వెళ్తూ ఉన్నారు, కృష్ణా జిల్లా వెళ్తూ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో అంత ఉత్సాహంగా జరుపుకోవట్లా. అదే కనుక ఈ 3 రోజులు పండగ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మీరు ఇలా చేసుకోండి అని కనుక తీర్మానం చేసి దాన్ని న్యాయస్థానాలను ఒప్పించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడాళ్ళు అక్కడ ఉంటారు. మీరు అన్నట్టు ఈ క్యాసినోలు ఉండవు, ఈ గుండాట్లు ఉండవు. ఈ విధంగా ప్రజల యొక్క ఖర్చులు కూడా తగ్గుతాయి. వాళ్ళు అక్కడికక్కడే చేసుకుంటారు, సరదాగా ఉంటారు అందరూ. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం, మండలానికి చేసుకుపోయిన నియోజకవర్గం ఒక సాట చేసుకున్నా కూడా ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటాయి. అలా చెయ్యాలి అంటే నిస్సందేహంగా నేను చెప్పినట్టు ఆ విధంగా వెళ్ళాలి. లేదంటారా మీరు అన్నట్టు మన బలహీనతలను అడ్డం పెట్టుకొని 3 రోజులేదే కదా అనుకుంటారు. ఈ 3 రోజులేదో చేస్తుందని చెప్పని దానికి ప్రజాప్రతినిధులు అండదండలుగా ఉంటాయి. మిగిలిన వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళకి వచ్చే ఆమె వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. గతంలో జరిగింది, వాళ్ళు బెదిరించి చేశారు ఆ రోజు. ఇప్పుడు వీళ్ళు బతినాడుకోవాల్సిన పరిస్థితి ప్రతినిధులు గమనించుకోవాల్సింది. అప్పుడేమో బెదిరించి వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని బతినాడుకొని మేము ఇట్లా చేసుకోవాలండి, అవకాశం ఏంటని చెప్పని చేసుకుంటూ ఉంటారు. నిస్సందేహంగా క్యాసినో కావచ్చు, గుండాట కావచ్చు, దీన్ని మాత్రం అదుపులో పెట్టాల్సిందే. క్యాసినోలను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిష్కరించాలి. వాళ్ళు వీళ్ళు ఏం చేశారని కాదు. వాళ్ళు దానికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో, అంటే శాసనసభ్యుల నుంచి పక్కన పడేస్తే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రతినిధుల దగ్గర కూడా చేరారు కొన్ని చోట్ల. ఇది కూడా గమనించుకోవాలి. ఈ ప్రతినిధుల దగ్గరకు చేరి ఏంటంటే మీరు అట్లా మెలకుండా కూర్చుంటారు, దానికి ఇంత వస్తాయి, ఇక్కడ మనం పెట్టుకుంటే ₹1 ఇస్తాడు, మనకేంటండి చేసుకునే అదంటే వాళ్ళు పడతారు కదా, మీరెందుకు చూడండి, ఇట్లా వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రజాప్రతినిధులు గమనించుకోవాలి. మీకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలతోటి పరిమితం కాకూడదు. 5 సంవత్సరాల తర్వాత మీరు శాశ్వతంగా నిలబడాలన్నా కూడా, మీ పేరు ప్రతిష్టలు నిలబడాలనుకున్నా కూడా, మరోసారి మీరు ప్రజాదరణ పొందాలనుకున్నా కూడా, కొంతమంది చేసే ఇలాంటి వికృత క్రీడలకు మీరు దూరంగా ఉండి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అవసరమైన పనుల గురించి మీరు కనుక ముందుకెళ్తూ ఉంటే, ఈరోజు ఇబ్బడముబ్బడిగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. గమనించుకోవాల్సిన అంశం, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి అంగుళం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన ప్రతి అంగుళం కూడా ఆయనకు తెలుసు. ఎక్కడ ఏం చేయాలని క్షుణ్ణంగా ఆయనకు తెలుసు. దానికి సంబంధించినంత వరకు మీ నియోజకవర్గంలో పనులు ఏం పెండింగ్లో ఉన్నాయో, ముందు వరుసలో ఏ పనులు చేయాలో కూడా ఆయనకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టి కనుక మీరు ముందుకెళ్తే మీకు చేతి నిండా పని ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది, రాష్ట్రం పురోగమనం సాధిస్తూ ఉంటుంది. ప్రజల్లో అసంతృప్తి అనేది ఉండదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేసి మీరు వాళ్ళ రూట్లో కనుక వెళ్ళారనుకోండి, గత పాలకులకి మీకు వ్యత్యాసం ఏముందని అనుకుంటారు. ఇలాంటి 14 నుంచి 19 వరకు కొన్ని ప్రాంతాల్లో జరిగినందువల్లే ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు ఇక్కిపోయింది. మళ్ళీ పుంజుకునే అవకాశం ఈరోజు వచ్చింది. చేసుకుంటా వెళ్ళిపోతానే ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రాన్ని ఒప్పించేసి మనకు రావాల్సిన దానికంటే కూడా అదనంగా తెచ్చుకుంటున్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. మిగిలిన వాళ్ళలాగా డిమాండ్ చేయకుండా మా రాష్ట్ర పరిస్థితి ఇది, మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పని అడిగి ఆయన నిధులు తెచ్చుకుంటా ఉన్నాడు. ఆయన నా శ్రమను అర్థం చేసుకోండి, మీరు సహకరించండి. నిస్సందేహంగా ఇలాంటి వాటికి సాంప్రదాయాలు జరిగేటువంటి మన సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు కోడిపందాలు నిర్వహించుకోండి, తప్పు కూడా కాదు అది. కానీ ఈ గుండాటలు కావచ్చు, క్యాసినో కావచ్చు, ఇలాంటి వాటి జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దని, వెళ్ళే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దని ప్రజాప్రతినిధులకి, అధికారులకు కూడా మీ ద్వారా నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.